హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ అండి వీడియో. సో చాలా లాగ్ అయింది ఈరోజు మధ్య, చాలా డేస్ అయింది. సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో ఈరోజు అయితే మన టాపిక్ హైపర్ నేమ్స్, హైపోనిమ్స్ అండి. సో ఇది ఎవరైతే డిఎస్సి ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా మంచి కాన్సెప్ట్ అండి హైపర్ నేమ్స్, హైపోనిమ్స్. సో అసలు హైపర్ నేమ్స్ అంటే ఏంటి, హైపోనిమ్స్ అంటే ఏంటో ఈరోజు ఫస్ట్ తెలుసుకుందాం. సో హైపర్ నేమ్స్ అంటే ఏంటి, హైపోనిమ్స్ అంటే ఏంటి అంటే హైపర్ నేమ్స్, హైపర్ గుర్తుపెట్టుకోండి, ఒక కేటగిరీని సూచించే వాటిని హైపర్ నేమ్స్ అంటారు. అలా కేటగిరీలో ఉండే సబ్ కేటగిరీస్ని గురించి చెప్పేది హైపోనిమ్స్. సో నేను ఇక్కడ స్పెషల్గా ఇచ్చాను చూడండి. హైపర్ నేమ్స్ అంటే ఒక కేటగిరీ గురించి చెప్తాయి, హైపోనిమ్స్ అంటే సబ్ కేటగిరీ గురించి కానీ చెప్తే అవి హైపోనిమ్స్. ఎలా అంటే సపోజ్ చూడండి, ఎనిమల్ అంటే మనకి ఏమేమి వస్తాయి. ఎనిమల్ అనేది హైపర్ నేమ్. డాగ్, క్యాట్, బఫెల్లో, డాంకీ ఇవన్నీ వచ్చి ఏమొస్తాయి, ఎనిమల్స్ కిందకి వస్తాయి. సో ఇవన్నీ సబ్ కేటగిరీస్ అంటే హైపోనిమ్స్ అని అంటారు వీటిని. సో చూడండి, హైపర్ నేమ్ అనేది అసలు ఏ భాషా పదం నుంచి వచ్చింది అని మనం చూస్తే ఈ హైపర్ నేమ్ అనేది గ్రీక్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. సో హ్యూపర్ హ్యూపర్ అంటే ఓవర్ అని అర్థం, ఒనుమా అంటే నేమ్ అని అర్థం. సో హైపర్ నేమ్ అనేది ఎక్కడి నుంచి, హైపర్ నేమ్ అక్కడ మనకి హోమోనీమ్స్ అలా ఉంటాయి కదండి, వాటి కేటగిరీ ఏవి కానీ అయితే కొంచెం డిఫరెంట్. హైపోనీమ్ అంటే హ్యూపో అంటే అండర్, ఒనియం అంటే నేమ్. సో ఒక్కడే గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ హైపర్ నేమ్, హైపో దీంట్లో ఏంటంటే ఓవర్ అంటే పైన అని అర్థం, ఇది అండర్ అంటే కింద అని అర్థం. మెయిన్ అవి గుర్తుపెట్టుకోండి. సో హైపర్ అంటే ఓవర్, హైపో అంటే అండర్. సో ఇక్కడ చూడండి, హైపర్ నేమ్ అంటే కేటగిరీ, హైపోనేమ్ అంటే కేటగిరీలోని రకాలు. సో హైపర్ నేమ్ అనదర్ నేమ్ వచ్చి అంబ్రెల్లా. హైపర్ నేమ్కి అనదర్ నేమ్ వచ్చి అంబ్రెల్లా లేదా బ్లాంకెట్. అంటే పైన ఒక దుప్పటి కానీ లేకపోతే ఒక గొడుగు లాంటిది, దాని లోపల ఉండేటివన్నీ హైపోనీమ్ అవుతాయి. సో ఇక్కడ మీరు దాంతోపాటు గమనిస్తే హైపోనిమ్ను అందులో ఒక భాగంగా తీసుకుంటారు. హైపోనిమ్ అనేది దాంట్లో సబ్ కేటగిరీస్గా తీసుకుంటారు. సో ఇంకొంచెం మీకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. హైపర్ హైపోనీమ్స్. ఇప్పుడు ఫ్రూట్ అనేది హైపర్ నేమ్ అవ్వద్ది. హైపోనీమ్ ఏమవుద్ది, గువా, మ్యాంగో, యాపిల్, పొమగ్రనేట్, బనానా ఇవన్నీ దాంట్లో సబ్ కేటగిరీస్ కాబట్టి ఇవి హైపోనీమ్ అవుతాయి. సో ఇప్పుడు అదేవిధంగా కలర్స్ మనకి చాలా రకాలు ఉంటాయి. పర్పుల్, రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో ఇవన్నీ కలర్సే. సో కలర్ అని ఒక్కది హైపర్ నేమ్. అండర్ దానిలో చాలా రకాలు, పర్పుల్, రెడ్, బ్లూ ఇవన్నీ హైపోనీమ్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఒక్క పర్టికులర్ కలర్ పర్పుల్ తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు పర్పుల్ గురించి చెప్తున్నాం అంటే క్రిమ్షన్, లావెండర్, వైలెట్ ఇవన్నీ పర్పుల్ యొక్క కలర్స్. సో అప్పుడు పర్పుల్ ఏమవుద్ది, హైపర్ నేమ్ అవ్వద్ది. మిగిలిన ఈ క్రిమ్షన్, లావెండర్, వైలెట్ అనే పర్పుల్ కలర్స్ కాబట్టి ఇవన్నీ ఏమవుతాయి, హైపోనీమ్ అవుతుంది. సో ఎగ్జామ్లో మేము క్వశ్చన్స్ వస్తే ఎలా చేయాలి అన్న మీ డౌట్కి నా ఆన్సర్. ఎగ్జాంపుల్స్ చూడండి కొన్ని. సో గ్రాస్ హోపర్ ఈజ్ డాష్ ఆఫ్ ఇన్సెక్ట్స్. గ్రాస్ హోపర్ ఇన్సెక్ట్స్లో ఏమవుద్ది, ఇన్సెక్ట్ అనేది హైపర్ నేమ్ అయితే ఇది ఏమవుద్ది, హైపోనీమ్ అవుద్ది. గ్రాస్ హోపర్ ఇన్సెక్ట్స్లో అన్ని రకాలు ఉంటాయి, దాంట్లో గ్రాస్ హోపర్ ఒకటి. సో హైపోనీమ్ మలేరియా ఫీవర్ ఈజ్ ద హైపర్ నేమ్ దేనికి హైపర్ నేమ్ అవ్వద్ది. సో ఫీవర్లో రకాలు టైఫాయిడ్ ఉంటుంది, అలాగా మలేరియా, డెంగ్యూ అలా ఉంటుంది. దాంట్లో మలేరియా ఫీవర్ ఒక సబ్ కేటగిరీ అని హైపోనీమ్ అని అనుకుంటే హైపర్ నేమ్ ఏమవ్వద్ది అంటే ఫీవర్. నెక్స్ట్ సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీషు, ఫిజిక్స్ ఇవన్నీ ఏమవుతాయి, బయాలజీ ఇవన్నీ ఆర్ హైపోనీమ్స్ ఆఫ్ సబ్జెక్ట్ అనే ఒక హైపర్ నేమ్కి ఇవన్నీ సోషల్, మ్యాథ్స్, ఫిజిక్స్ ఇవన్నీ హైపోనీమ్స్ అవుతాయి. అదేవిధంగా బ్లాక్ బోర్డ్, చాక్ పీస్, టెక్స్ట్ బుక్, నోట్బుక్ ఆర్ హైపోనీమ్స్ ఆఫ్ దేనికి, ఇవన్నీ హైపోనీమ్స్ ఆఫ్ ది స్కూల్లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ హైపోనీమ్స్. బ్లాక్ బోర్డ్ ఇవన్నీ చూడండి. ద హైపోనీమ్ రోజ్ ఈజ్ ద హైపర్ నేమ్ ఆఫ్. హైపోనీమ్ రోజ్ అనేది దేనికి, రోజ్ అనేది ఏ కేటగిరీ, మన కేటగిరీ కింద వస్తాయి, ఫ్లవర్ కిందకు వస్తాయి. సో ఫ్లవర్లో సబ్ కేటగిరీస్లో రోజు, జాస్మిన్, లిల్లీ ఇవన్నీ వస్తాయి కాబట్టి అక్కడ. నెక్స్ట్ ద హైపోనీమ్ ఇంగ్లీష్ అనేది మనం దగ్గర చెప్పుకున్నాం ఒక సబ్జెక్ట్. సో హైపోనీమ్ ఏమవుతుంది, సబ్జెక్ట్. ఇక్కడ చూడండి, విచ్ వన్ ఈజ్ ద హైపోనీమ్ ఆఫ్ కలర్ అంటే కొన్ని ఆప్షన్స్ ఇచ్చి దాంట్లో వచ్చి హైపోనీమ్ ఏమవుద్ది అని అంటే దాంట్లో ఏమవుద్ది అని అంటే ఇండిగో. ఇక్కడ చూడండి, సో
సో సిల్వర్, ఐరన్, కాపర్, గోల్డ్ ఆర్ ఇవన్నీ మెటల్స్ అండి. ఈ మెటల్స్ సబ్ కేటగిరీస్. సో ఈ మెటల్ అనేది ఏమవుతుందంటే హైపోనీమ్. సో ఇది హైపర్ మెటల్ అనేది ఈ సబ్ కేటగిరీ సిల్వర్, ఐరన్, కాపర్ ఇవన్నీ హైపోనీమ్ అవుద్ది. బ్రింజాల్స్ అనేటివి ఏమవుతాయి మనకి, బ్రింజాల్స్ అనేది వెజిటేబుల్ అవ్వద్ది మనకి. సో ఇది బ్రింజాల్ అనేది హైపోనిమ్ ఆఫ్ వెజిటేబుల్స్. సో ఇక్కడ చూడండి కొన్ని విచ్ ఈజ్ ద నాట్ హైపోనిమ్ ఆఫ్ వెజిటేబుల్. సో ఇక్కడ క్యారెట్, యామ్స్ అంటే దుంపలు అండి, స్పినాచ్ ఇవన్నీ వెజిటేబుల్స్ అవుతాయి, కోకోనట్ తప్ప. సో ఇట్ ఈస్ నాట్ ఏ హైపోనిమ్. అందుకని వాట్ ఈస్ ద హైపోనిమ్ ఆఫ్ యుటెన్సిల్స్? యుటెన్సిల్స్లో హైపోనిమ్ ఏంటి? బుక్క, ఫ్యాన్, నైఫా, చైర్. సో నైఫ్ అనేది హైపోనిమ్, ఎందుకంటే యూటెన్సిల్స్ వాడే వాటిలో తెలుస్తుంది కాబట్టి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ హైపోనిమ్స్ ఆఫ్ గేమ్ ఎక్సెప్ట్ గేమ్? పోకర్ అనేది ఒక గేమ్, పబ్జీ, క్యాండీ క్రష్, యానబిల్లా అనేది ఒక టాయ్ కాబట్టి అది కాదు, కాబట్టి ఎక్సెప్ట్ అన్నారు కాబట్టి. హైపోనిమ్ డెఫినేషన్ ఏంటి అని అంటే ఏ వర్డ్ ఆఫ్ మోర్ స్పెసిఫిక్ మీనింగ్ దెన్ ఏ జనరల్ ఆర్ సబార్డినేటెడ్ టర్మ్ అప్లికబుల్ టు ఇట్ అని చెప్పండి. సో ఒక స్పెసిఫిక్ మీనింగ్ దాంట్లో ఒక సబార్డినేట్ కలిగి ఉండాలని హైపోనిమ్ అంటాము. దాంతోపాటు ఏ సెట్ ఆఫ్ మోర్ వర్డ్స్ దట్ డినోట్స్ ఏ సబ్ కేటగిరీ ఆఫ్ మోర్ జనరల్ క్లాస్. సో ఇక్కడ ఒక సెట్ ఆఫ్ వర్డ్స్ డినోట్ సబ్ కేటగిరీ డినోట్ కానీ చేస్తే దాన్ని ఏమంటారు అంటే హైపర్నిమ్ అంటారు. దీంతోపాటు బ్యావరేజ్ అంటే మనం కాఫీ, టీ అలాంటివన్నీ అంటారు. సో కాఫీ, టీ, షేక్ ఇవన్నీ. హియర్ కాఫీ, టీ, షేక్ అనేటివి ఏమవుతాయి అంటే ఇది వచ్చి బెవరేజ్ అనేది హైపర్నేమ్ అంటే ఇది హైపోనేమ్ అవ్వద్ది. అదేవిధంగా డివైజెస్, ఏ డివైజెస్ అంటే డివైస్ అంటే సెల్ ఫోన్, కంప్యూటర్, ల్యాప్టాప్, ట్యాబ్ ఇవన్నీ వస్తాయి. సో ఇది హైపర్నేమ్ అయితే ఇది హైపోనేమ్ అవ్వద్ది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. హైపర్నేమ్ అంటే కేటగిరీ అండి, హైపోనేమ్ అంటే సబ్ కేటగిరీస్. సో దానికి తగ్గట్టు బిట్ పెట్టండి. సో 1 బిట్ రావడానికి ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.